హత్యలు, గుర్తించిన అంబులెన్స్ డ్రైవర్కు చెప్పి మరో ఆసుపత్రికి తరలింపు, బతికే ఉన్నాడని నిర్ధారించి చికిత్స అందిస్తున్న వైద్యులు, తాము చనిపోయినట్టు చెప్పలేదన్న అంతకుముందు చికిత్స తీసుకున్న ఆసుపత్రి వైద్యులు. అనంతపూర్లో బస్సును ఢీకొన్న లారీ, బస్సు డ్రైవర్ మృతి, 13 మందికి గాయాలు. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించిన పోలీసులు. వెల్దుర్తి మండలం ఉల్లిడకొండ సమీపంలో ప్రమాదం. రాతియుగ పాలనకు ముగింపు పలుకుతూ స్వర్ణయుగానికి నాంది పలుకుదాం. తెలుగు ప్రజలకు చంద్రబాబు శుభాకాంక్షలు. సంక్రాంతి ప్రకృతిలో జరిగే మార్పు మాత్రమే కాదన్న టీడీపీ అధినేత, మన జీవితంలోనూ ప్రగతితో కూడిన మార్పు రావాలన్న సందేశం ఇస్తున్న చంద్రబాబు, పండుగ కానుకలను ఈ ప్రభుత్వం దూరం చేసి సంతోషాన్ని దూరం చేసిందని మండిపాటు. వ్యూహం సినిమాకు మరో ఎదురు దెబ్బ, ఓటీటీలోనూ విడుదల చేయొద్దన్న కోర్టు. వ్యూహం సినిమాలో చంద్రబాబును కించపరిచేలా సీన్లు ఉన్నాయంటూ కోర్టుకెక్కిన నారా లోకేష్. వ్యూహం సినిమాపై తీరును 22కు వాయిదా వేసిన తెలంగాణ కోర్టు. ఆన్లైన్, ఓటీటీ, ఇంటర్నెట్ వేదికలను విడుదల చేయొద్దన్న హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు. కట్టీల దుర్గా పరమేశ్వరిని దర్శించుకున్న అగ్ర హీరో ప్రభాస్. గుర్తుపట్టిన అభిమానులు. దక్షిణ కన్నడ జిల్లాలోని కట్టీలులో కొలువైన అమ్మవారు. అమ్మవారి చిత్రాన్ని అందుకుంటున్న ప్రభాస్ ఫోటోను విడుదల చేసిన ఆలయ అధికారులు. సల్లార్ నిర్మాతతో కలిసి సందర్శన. అయోధ్య రామాలయ ప్రతిష్టాత్మనకు 4 శంకరాచార్యులు దూరం. ఈ నెల 22న అయోధ్య రామాలయ ప్రతిష్టాపన కార్యక్రమం. వేడుకకు హాజరవుతున్న 8,000 మంది ప్రముఖులు. ఆలయ నిర్మాణం పూర్తి కాకుండానే ప్రారంభిస్తున్నారన్న 4 శంకరాచార్యులు. అంగన్వాడీలకు వేతనాలు పెంచేందుకు నిరాకరణ. 6వ చర్చలు విఫలం. ప్రభుత్వంతో 4 గంటల పాటు చర్చలు. వేతనాల పెంపు విషయంలో పట్టు వీడని అంగన్వాడీలు. జూలైలోనే పెంచుతామని స్పష్టం చేసిన మంత్రుల కమిటీ. ఎస్మా నోటీసు గడువు ముగియగానే తొలగిస్తామని హెచ్చరించిన ప్రభుత్వం. సముద్ర గర్భంలో ఇన్నాళ్లకు దొరికిన భారత్ వాయుసేన విమాన శకలాలు. 2016 జూలైలో తాంబారం నుంచి పోర్ట్ బయలుదేరిన విమానంలో 29 మంది. కొద్దిసేపటికే గ్రాండ్ కంట్రోల్తో సంబంధాలు కోల్పోయిన విమానం. 8 ఏళ్ల తర్వాత తాజాగా శకలాల గుర్తింపు. కాసేపట్లో చంద్రబాబుని కలవనున్న వైఎస్ షర్మిల. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి వెళ్లనున్న షర్మిల. కొడుకు రాజారెడ్డి పెళ్లికి ఆహ్వానించనున్న కాంగ్రెస్ నాయకురాలు. ఇటీవల నారా కుటుంబానికి క్రిస్మస్ గిఫ్ట్ పంపిన షర్మిల. ముంబై నుంచి గువాహటికి వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ దారి మళ్లింపు. గువాహటిలో తీవ్రమైన మంచు కారణంగా ఢాకాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్. 9 గంటలుగా విమానంలోనే ఉన్న ప్రయాణికులు.